everyone, welcome back to our channel to English Learn with Fun. ఫ్రెండ్స్ మనం A to Z సిరీస్లో ప్రిపోజిషన్ యొక్క పార్ట్ 1 మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనము పార్ట్ 2 కంప్లీట్ చేసుకుందాము. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ చాలా ఉంటాయి, చాలా వ్యాస్ట్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ని మనము ఎంతవరకు నేర్చుకున్నా కూడా మిగిలిపోతూనే ఉంటుంది. అయినా కూడా నేను ట్రై చేసి నోట్స్ తీసుకుని వచ్చాను. అయితే ఈ నోట్స్లో భాగంగా మనం ప్రిపోజిషన్స్ని 8 టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. ఆ 8 టైప్స్లో ఫస్ట్ 4 టైప్స్ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం మనము. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇంకా మిగిలిన 24 టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనము నేర్చుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్లో మనము మిగిలిపోయేటువంటి ప్రిపోజిషన్స్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోబోతూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్, ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్, ప్రిపోజిషన్ ఆఫ్ మెజర్, ప్రిపోజిషన్ ఆఫ్ సోర్స్, ప్రిపోజిషన్ ఆఫ్ పొజిషన్, ఈ రకంగా మిగిలిన 24 టైప్స్ని ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ లేకుండా మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయలేము, కరెక్ట్గా మీనింగ్ అనేది మనకు రాకుండా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే ప్రిపోజిషన్స్ వాడామనుకోండి, సెంటెన్స్ అనేది కరెక్ట్ మీనింగ్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర ఒక పెన్ ఉంది. అఫ్కోర్స్ ఇది పెన్ ఏం కాదు, కాజల్ స్టిక్ అనమాట. ఈ పెన్ నేను టేబుల్ మీద ఉంచుతున్నాను. ఏ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇది టేబుల్ అనుకుందాం కాసేపు. ఏ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఏ పెన్ ఈజ్ ఆన్ తీసేసి టేబుల్ పెట్టామనుకోండి, మీనింగ్ రాదు మనకి. కాబట్టి ఏ పెన్ ఈజ్ టేబుల్ అంటే అర్థం కాదు. మనకు మీనింగ్ ఎప్పుడు వస్తుంది? ఏ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నప్పుడే మనకు రిలేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం మనకు ఈ ప్రిపోజిషన్స్ కావాలి. అయితే ఈ ప్రిపోజిషన్స్లో భాగంగా మిగిలినటువంటి ఆ 4 టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనము నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ మనం లాస్ట్ క్లాస్లో కొంచెం టచ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము. ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ అంటే అర్థం ఏంటంటే ఒక పని ఎలా జరిగింది. ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్ మనకి ఏం తెలుపుతుందంటే, దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం కొంత ఇన్ఫర్మేషన్. మేనర్ అంటేనే ప్రవర్తన, జరిగే విధానం అనమాట. ఇక్కడ ఒక యాక్షన్ ఎలా జరుగుతుందో అనేది మనకు తెలుపుతూ ఉందన్నమాట. అంటే దేని ద్వారా ఒక యాక్షన్ జరుగుతుందో ఈ విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. పిల్లలు బస్లో స్కూల్కి వెళ్తారు అన్నప్పుడు చిల్డ్రన్ గో టు స్కూల్ బై బస్. ఇక్కడ బస్ ద్వారా వెళ్తారు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. బై బస్. ఆన్ ఫుట్. ఫుట్ అంటే మనము కాలినడకన వెళ్తాం అనమాట. మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆటోలో వెళ్తాను ఆఫీస్కి అన్నప్పుడు ఎలాంటి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ప్రిపోజిషన్ ఆఫ్ మేనర్లో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలు ఏంటంటే, ముఖ్యంగా బై తోటి, బై అనే ప్రిపోజిషన్ కావచ్చు, ఇన్ అనే ప్రిపోజిషన్ కావచ్చు, లైక్ కావచ్చు, విత్ కావచ్చు, వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఐ గో టు స్కూల్ బై బస్. నేను బస్ ద్వారా అంటే అర్థం ఏంటంటే బస్లో వెళ్తానని చెప్పేటువంటి మీనింగ్ అనమాట. అలాగే షీ గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్. ఆమె నడుచుకుంటూ వెళ్తుందని చెప్పేసి నేను అంటూ ఉంటాను. ఎలా వెళ్ళింది? నడుచుకుంటూ వెళ్తుంది, కాలినడకన అని చెప్పి నేను అంటూ ఉన్నాను. అదేవిధంగా షీ సాంగ్ లైక్ అ ప్రొఫెషనల్ సింగర్. ఎలా పాడింది? ఒక ప్రొఫెషనల్ సింగర్ లాగా తను పాడింది అని నేను అంటూ ఉన్నాను. ద మ్యాన్ రియాక్టెడ్ విత్ అన్ యాంగర్. ఆయన కోపంతో రియాక్ట్ అయ్యాడు. వెన్ హీ కన్ఫ్రంటెడ్ బై పోలీస్. పోలీస్ ఆయనకి ఎదురుపడ్డప్పుడు ఈయనకు కోపం అనేది వచ్చిందని నేను అంటున్నాను. సో ఎలాగా? వెన్ హీ కన్ఫ్రంటెడ్ బై ద పోలీస్. పోలీస్ ద్వారా అంటే అది కూడా రీజన్ అనమాట. ఇలాంటి కండిషన్లో కూడా మనకు బై అనే ప్రిపోజిషన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేర్చుకుందాము ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ ఆర్ ప్రిపోజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? పరికరం, మీకు కారకం అనమాట. ఆ కారకం ద్వారా మనకు ఆ పని అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా మనం బైని విత్ని వాడుతూ ఉంటాం. ద మూవీ స్క్రిప్ట్ వాజ్ రిటన్ బై గీత. మూవీ యొక్క స్క్రిప్ట్ ఎవరి ద్వారా రాయబడింది? గీత ద్వారా రాయబడింది. ఐఎమ్ ప్లేయింగ్ మ్యూజిక్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా నేను మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ ఐ డోంట్ నో హౌ టు ప్లే, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. లైక్ దిస్. అంటే దీని ద్వారా ఐఎమ్ ప్లేయింగ్ మ్యూజిక్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ సహాయంతో నేను ఏం చేస్తున్నాను? మ్యూజిక్ని చేస్తున్నానని చెప్పి నేను అంటూ ఉన్నాను. అలాగే ఈ బిల్డింగ్ ఒక రాము అనేటువంటి వ్యక్తి ద్వారా కట్టబడింది అనుకుందాం. దిస్ బిల్డింగ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై రాము. రాము చేత ఈ బిల్డింగ్ కట్టబడింది అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను. అలాగే షీ ఈస్ కటింగ్ వెజిటబుల్స్ విత్ అ నైఫ్. ఒక చాకుతోటి ఆమె వెజిటబుల్స్ అన్నిటిని కూడా కట్ చేస్తూ ఉందని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో మనం విత్ని ఉపయోగించి, బైని ఉపయోగించి ప్రిపోజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్ని మనం నేర్చుకోవడము జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రిపోజిషన్ ఆఫ్ మెజర్. మెజర్ అంటే అర్థం ఏంటంటే పరిమాణం, కొలవడం అనమాట. ఒక క్వాంటిటీని కొలిచేటప్పుడు మనకు ఈ ప్రిపోజిషన్ ఆఫ్ మెజర్ని మనము వాడుతూ ఉంటాం. దీనిలో భాగంగా బై, ఆఫ్లను ఉపయోగించి మనము సెంటెన్సెస్లను
ఫ్రేమ్ చేయొచ్చు. షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ మీటర్లలో అమ్ముతారు అని చెప్పినప్పుడు దే సెల్ ద ఫ్యాబ్రిక్ మెటీరియల్ బై ద మీటర్స్. మీటర్లలో కొలుస్తారు, మీటర్లలో అమ్ముతారని నేను అంటూ ఉన్నాను. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, పాలని కూడా వాళ్ళు ఈ రకంగా అమ్ముతారు బైని ఉపయోగించి ఒక సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి. మనం ఆఫ్ను ఉపయోగించి ఇంకో సెంటెన్స్ నేర్చుకుందాము. గీతా బాట్ a kilogram of tomatoes for her salad. సలాడ్ తయారు చేయడం కోసం ఆమె కొనింది అని నేను అంటున్నాను. గీతా బాట్ సింపుల్ పాస్ట్లో మనం సెంటెన్స్ రాయడం జరిగింది. గీతా బాట్ ఏ కిలోగ్రామ్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే కేజీ ఆఫ్. ఏ కిలోగ్రామ్ ఆఫ్ టమాటోస్ అంటే టమాటోస్ యొక్క పరిమాణం మనకు చెప్పింది అనమాట. ఇలాంటి కండిషన్లో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడాము. అలాగే కరోనా వచ్చేసేసి మన భూమి అంతా కూడాను అందరూ కూడా సఫర్ అయ్యాం, మనందరం కూడాను. నాకైతే 3 సార్లు వచ్చింది ఏకంగా. ఏదైనా సరే మన జనాభా అందరూ కూడా సఫర్ అయ్యారు అంటే 1/3 ఆఫ్ అవర్ వరల్డ్, 1/3 ఆఫ్ ద వరల్డ్ అంటే 1/3 ఆఫ్ ద వరల్డ్ వాజ్ సఫర్ ఫ్రమ్ కరోనా. కరోనా వల్ల ఆ ఇబ్బంది అనేది మనం పడ్డాము. అంటే ప్రపంచంలో ఇంత భాగం అన్నమాట, ఇంత పరిమాణం. 1/3 ఆఫ్ ద వరల్డ్ అన్నాను. ఈ రకంగా మనము రాయడము జరిగింది. వరల్డ్ అనకూడదు, వరల్డ్ అని మనము అనాలి. ఆర్ అనేది మనకు సైలెంట్ లెటర్. నెక్స్ట్ తెలుసుకుందాము ప్రిపోజిషన్ ఆఫ్ సోర్స్. సోర్స్ అంటే ఏంటి? అక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి అరిజిన్ అయిందనమాట, అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేటువంటి కండిషన్లో. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. రాముకి ఎవరు డబ్బులు ఇస్తారు? హీ ఆల్వేస్ రిసీవ్స్ మనీ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఓన్లీ. వాళ్ళ నాన్నగారే ఇస్తారు. బికాస్ హీ ఈస్ అన్ ఎంప్లాయీ, ఆయనే నిరుద్యోగి అనమాట. హీ డిపెండ్స్ ఆన్ హిస్ ఫాదర్ ఓన్లీ. ఆయన నాన్నగారి మీదనే డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడాలి. ప్రతి దానికి కూడా పేరెంట్స్ మేము అడిగామనుకోండి, కొన్ని రోజులు చూస్తారు, తర్వాత మనకు వాళ్ళకి మంచిగా అనిపించదు. కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, హార్డ్ వర్క్ చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రతి దానికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యామనుకోండి బాగోదనమాట. ప్రిపోజిషన్ ఆఫ్ సోర్స్లో భాగంగా ఫ్రమ్ని వాడతాము, అలాగే బైని కూడా వాడతాం. దిస్ బుక్ వాజ్ రిటన్ బై గీత. ఈ బుక్ గీత ద్వారా రాయబడింది అంటే గీత రాసింది అని నేను అంటూ ఉన్నాను. అంటే ఈ యొక్క పని ఎవరు చేశారు అనేది కూడా మనము ఈ సోర్స్లోకి తీసుకుంటూ ఉంటాం. హీ గేవ్ డొనేషన్స్ టు చారిటీ ఫ్రమ్ హిస్ గ్రేట్ హార్ట్. అనే గొప్ప హృదయం నుంచి ఆయనే ఒక డొనేషన్స్ని ఇచ్చాడని నేను అంటున్నాను. హీ గేవ్ డొనేషన్స్ టు చారిటీ. హీ గేవ్ డొనేషన్స్ టు చారిటీ ఫ్రమ్ అ గ్రేట్ హార్ట్ అంటే మంచి హృదయం నుంచి ఆయన ఇచ్చాడని నేను అంటూ ఉన్నాను. ఇక్కడ పాయింట్ అనమాట. అలాగే వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. నేను ఖమ్మం నుంచి వచ్చాను. అంటే మన యొక్క ప్లేస్ ఎక్కడి నుంచి అని చెప్పినప్పుడు కూడా మనము ఐఎమ్ ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ మనము వాడుతూ ఉన్నాం. ప్రిపోజిషన్ ఆఫ్ పొజిషన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక వస్తువు ఒక దానికి సంబంధించింది, లేదా ఏదైనా ఒక వ్యక్తి ఇక్కడికి సంబంధించిన వాడు అని చెప్పేటువంటి కండిషన్లో మనము ప్రిపోజిషన్ ఆఫ్ పొజిషన్ని వాడుతూ ఉంటాం. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఈ ఆస్తి ఏదైతే ఉందో మా తాతగారి యొక్క ఆస్తి, లేదంటే ఈ ఇల్లు ఏదైతే ఉందో మా యొక్క పూర్వీకుల ఇల్లు అని చెప్పేటువంటి కండిషన్లో. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ ఆర్ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. యాన్సెస్టర్స్ అంటే ఎవరు? పూర్వీకులు అనమాట. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆ ఆస్తిని ఏమంటాం మనము? అసెట్ అని అంటూ ఉంటాం. ఇలాంటి కండిషన్లో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. ఆఫ్ని వాడాం. దీనిలో భాగంగా మనం ఆఫ్ని, విత్ని, టూని మనము నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఆఫ్ నేర్చుకోవడము జరిగింది. నెక్స్ట్ నేర్చుకుందాము విత్ తోటి నేర్చుకుందాము. విత్ అంటే మీకు తో అనే అర్థం వస్తూ ఉంటుంది. ఐ మెట్ మై ఫ్రెండ్ విత్ అ డార్క్ సన్ గ్లాసెస్. షీ కుడ్ నాట్ రికగ్నైజ్ మీ. ఆమె నన్ను గుర్తించలేకపోయింది. తర్వాత గుర్తించింది, అది వేరే విషయం అనుకోండి. వెన్ షీ సా మీ షీ కుడెంట్ రికగ్నైజ్ మీ బికాస్ ఆఫ్ మై సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ వల్ల నన్ను ఆమె గుర్తించలేదు అని నేను అంటూ ఉన్నాను. ఐ మెట్ మై ఫ్రెండ్ విత్ సన్ గ్లాసెస్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. విత్ వాడాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ తెలుసుకుందాము టూ. దిస్ ఇన్స్ట్రుమెంట్ బిలాంగ్స్ టు మై డాటర్. ఫర్ హర్ ఓన్లీ ఐ బాట్ దిస్. ఆమె కోసమే నేను తీసుకుని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు హర్. మీరు హీ, షీ, ఇట్కి మీరు ఎస్ వాడాలి. ఇట్ బిలాంగ్స్ టు హర్. ఐ బిలాంగ్ టు ఖమ్మం. ఇక్కడ ఐ, వి, యు దేలకు బిలాంగ్కి ఎస్ రాదు. ఓకేనా? హీ, షీ, ఇట్ అలాంటివి వచ్చినప్పుడు మనకు బిలాంగ్కి ఎస్ వస్తుంది. బిలాంగ్ అంటే సంబంధించిన. ఈ బిలాంగ్ వచ్చినప్పుడు తప్పకుండా మనకు టు అనే ప్రిపోజిషన్ రావాలి. అలాగే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఫ్రెండ్ అనమాట. రాము ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ మై క్లాస్మేట్. అంటే రాము
నా క్లాస్మేట్కి ఫ్రెండ్ అనమాట. సో హీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. రాము ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ మై క్లాస్మేట్. నా క్లాస్మేట్ యొక్క ఫ్రెండ్. సో రాము ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. ఇక్కడ ఆఫ్ని వాడడము జరిగింది. అదేవిధంగా ఐ సా ఎ గర్ల్ విత్ ఎ పింక్ డ్రెస్. హర్ డ్రెస్ వాస్ ఇన్ పింక్ కలర్. ఆమె డ్రెస్ పింక్ కలర్లో ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఐ సా ఎ గర్ల్ విత్ ఎ పింక్ డ్రెస్ అంటే అర్థం ఏంటంటే పింక్ డ్రెస్లో ఉన్నటువంటి అమ్మాయిని నేను చూశానని నేను అంటూ ఉన్నాను. విత్ ఎ పింక్ డ్రెస్ అంటే ఆమె షీ వాజ్ ఇన్ పింక్ డ్రెస్. దీన్ని కూడా మనము విత్ తోటి వాడచ్చు. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ చాలా వ్యాస్ట్గా ఉంటాయి. ముఖ్యమైనవి మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాంపిటేటివ్లో ఎక్కువ మనం కన్ఫ్యూజ్ చేసేది ఓఎఫ్ఎఫ్ ఆఫ్. ఈ టాపిక్ మీద చాలా కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే దీని మీద మిమ్మల్ని బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే ఏంటంటే ఇది ఒక నెగిటివ్ థింగ్ టైప్గానే ఉంటుంది. ఇప్పుడు కుడ్ యు టర్న్ ద ఫ్యాన్ ఆఫ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు ఫ్యాన్ ఆఫ్ చేయండి అన్నప్పుడు ఆన్ అంటాం. కుడ్ యు టర్న్ ద ఫ్యాన్ ఆన్ అంటాం. అది ఆఫ్ చేయండి అంటే కుడ్ యు టర్న్ ద ఫ్యాన్ ఆఫ్ అంటాం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే ఇంకా బంద్ అనమాట, లేదనమాట ఇలాంటి కండిషన్లో. అలాగే ఐఎమ్ ఆఫ్ టుడే అంటే అర్థం ఏంటంటే నేను ఈరోజు లీవ్లో ఉన్నాను, నాకు ఈరోజు డ్యూటీ లేదు, ఐఎమ్ ఆన్ లీవ్. మళ్ళీ ఇక్కడ ఆన్ వచ్చింది చూసారా. డేస్ ముందు కూడా మనం ఆన్ రాస్తాము, ఏదైనా సర్ఫేస్ టచ్ చేసినా ఆన్ రాస్తాము. అదేవిధంగా బర్త్డేస్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా, ఫెస్టివల్స్ కూడా మనము ఆన్ రాస్తాము. ఇలా అన్ని మీరు కొలరేట్ చేసుకుంటూ ఉండాలి మెల్లిమెల్లిగా. మీరు వాడుతున్న కొద్దీ మీకే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ లాఫింగ్ ఎట్ హిమ్. ఆయన చూసి నవ్వుతుంది, ఆయన వద్ద అని కాదు. ఐఎమ్ సిట్టింగ్ ఎట్ ద టేబుల్ వద్ద ఉన్నాను. ఇక్కడ ప్లేస్ అనమాట. ఈ రకంగా కండిషన్ బట్టి మనం వాడుకోవాలి. ఒకరిని వెక్కిరించేటప్పుడు కూడా హీఈస్ మాకింగ్ ఎట్ హర్. ఆయన ఆమెని మాక్ చేస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు అని చెప్పి నేను అంటూ ఉన్నాను. అలాగే చాలా ఉంటాయి. ఇప్పుడు ఐ షుడ్ బిలీవ్ ఇన్ యూ. నేను నిన్ను బిలీవ్ చేయాలి, నమ్మాలని నేను అంటున్నాను. బిలీవ్ తర్వాత ఇన్ రావాలి. ఏదైనా కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి వర్డ్ ఉందనుకోండి, కీప్ వర్కింగ్ హార్డ్. మీకు ఇక్కడ కీప్ స్మైలింగ్, ఇలా కీప్ వచ్చినప్పుడు మనకు V4 రావాలి. కీప్ స్మైల్ అనకూడదు, కీప్ స్మైలింగ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. మీ హెల్త్కి మంచిది, అప్పుడు మళ్ళీ ఫర్ రాస్తాం. ఇలా వాడుతున్న కొద్దీ మీకే అలవాటు అవుతూ ఉంటాయి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మనము ఓఎఫ్ఎఫ్ ఆఫ్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా నేను టవల్ని టేబుల్ నుంచి తీసుకున్నాను అన్నప్పుడు ఐ పిక్ ద టవల్ ఆఫ్ ద టేబుల్. టేబుల్ నుంచి నేను తీసుకున్నానని నేను అంటూ ఉన్నాను. ఆఫ్ ద టేబుల్ అంటే అర్థం ఏంటంటే దాని సర్ఫేస్ నుంచి ఇలా తీసుకోవడం జరిగిందని నేను అంటూ ఉన్నాను. అలాగే ఐఎమ్ వైపింగ్ ద డస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి నేను డస్ట్ని ఈ రకంగా ఐఎమ్ వైపింగ్. ఇలా దులపడాన్ని డస్టింగ్ అంటాము. వైపింగ్ అంటే తుడవడం అనమాట. ఐఎమ్ వైపింగ్ the dust of the instrument. Of the instrument, not the. I am wiping the dust of the instrument. ఈ ఇన్స్ట్రుమెంట్ మీద నుంచి నేను వైప్ చేస్తున్నాను, తుడుస్తున్నాను. ఈ రకంగా నేను ఐఎమ్ వైపింగ్ ద స్వెట్ ఆఫ్ మై స్కిన్. నా స్కిన్ నుంచి నేను తుడుస్తున్నాను. ఈ రకంగా కూడా మనం అనొచ్చు. ఓకేనా. అలాగే ఒక కోతి చెట్టు మీద నుంచి దూకింది అనుకుందాం. అలాంటి కండిషన్లో ద మంకీ జంప్డ్ ఆఫ్ ద ట్రీ నుంచి టపక్కని కిందికి దూకిందని నేను అంటున్నాను. అలాగే ఏదైనా ఒకటి ఆబ్జెక్ట్ తీసేయి అన్నప్పుడు ఐఎమ్ పుట్టింగ్ ఆన్ అ జాకెట్. జాకెట్ అంటే అర్థం ఏంటి? శారీకి బ్లౌజ్ ఉండేదండి, దాని జాకెట్ అన్నాం మనము. జాకెట్ అంటే అర్థం ఏంటంటే కోట్ అనమాట. అబ్బాయిలు వేసుకుంటారే పైన, దాన్ని మనము జాకెట్ అనాలి. మామూలుగా శారీ మీద వేసుకున్న దాన్ని మనము బ్లౌజ్ అనాలి. కానీ చాలా మందికి అలవాటు అయిపోయింది జాకెట్ అంటే శారీ మీద ఉండేదాన్ని జాకెట్ అనుకుంటారు. అలా ఏమీ కాదనమాట. అయితే ఐఎమ్ టేకింగ్ ఆఫ్ ద జాకెట్. నేను జాకెట్ని తీస్తున్నాను, నేను కోట్ని తీస్తున్నాను. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ ద జాకెట్. నేను జాకెట్ని వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పుట్ వాడాం, వేసుకోవడం. ఐఎమ్ పుట్టింగ్ ఆన్ ఎ మాస్క్. మాస్క్ వేసుకుంటున్నాను. కుడ్ యూ టేక్ ఆఫ్ దిస్ మాస్క్ బికాస్ ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. నేను వర్క్ రాస్తున్నాను, నా మాస్క్ నువ్వు తీయవా. కుడ్ యూ టేక్ ఆఫ్ మై మాస్క్ బికాస్ ఐఎమ్ బిజీ విత్ రైటింగ్. నేను రైటింగ్ రాస్తున్నాను, నా మాస్క్ నువ్వు తీయవా అని అర్థం. అలాంటి కండిషన్లో టేక్ ఆఫ్ మాస్క్. పుట్ ఆన్ అంటే వేసుకోవడం, టేక్ ఆఫ్ అంటే తీయడం. ఎక్కడైనా వాడుకోవచ్చు మనము. టేక్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ని మనము తప్పకుండా వాడాలి. ఆఫ్ అంటే యొక్క అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే నెగిటివ్ సెన్స్లో మనం మీనింగ్ని తీసుకోవాలి. అలాగే ఐఎమ్ ఆఫ్ టు ఖమ్మం. నేను ఖమ్మం వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు ఖమ్మం అనమాట. నెక్స్ట్ తెలుసుకుందాం మనము సిన్స్ ఫర్. సిన్స్ అనేది మనకు పాయింట్ ఆఫ్ టైం తెలుపుతూ ఉంటుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తప్పకుండా అడుగుతాడు. ఎప్పుడైతే ఒక స్టార్టింగ్ టైం ఉంటుందో ఆ టైం నుంచి పని జరుగుతూ ఉంది అన్నప్పుడు సిన్స్ని వాడుతూ ఉంటాం. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ మై చైల్డ్హుడ్. స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్, స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. ఇట్ మే కంటిన్యూ టువర్డ్స్ ఫ్యూచర్. ఫ్యూచర్ కూడా కంటిన్యూ అవ్వచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక ఓషన్ అనమాట. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. అయితే ఒక 28 yearsగా నేర్చుకుంటూ ఉన్నాను అన్నప్పుడు
ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 20 ఇయర్స్ 28 ఇయర్స్గా నేను నేర్చుకుంటూ ఉన్నాను. మీరే ఉన్నారు. మీ యొక్క బర్త్డే ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాము. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మనము సెలబ్రేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అంటే వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్ డే సిన్స్ 1947. మరి గత 70 సంవత్సరాలుగా చేసుకుంటున్నాము అన్నప్పుడు మనం అంటాము ఫర్ 75 ఇయర్స్, ఫర్ 60 ఇయర్స్, ఈ రకంగా నంబర్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ వాడాలి, పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడేమో సిన్స్ వాడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 7 days, 5 days, 5 hours, 4 hours, 2 hours ఇలా పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ వాడాలి. పీరియడ్ ఆఫ్ అంటే మీకు ఫర్ అనగానే టైము క్వాంటిటీ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనం ఫర్ని వాడాలి. పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనము సిన్స్ వాడాలి. సిన్స్ 2 o'clock, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్, సిన్స్ మై చైల్డ్హుడ్, ఇలాంటి కండిషన్ అనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, A to Z సిరీస్ ఏదైతే ఉందో తప్పకుండా కంటిన్యూ అవుతుంది. ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఇట్స్ మై ప్రామిస్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వద్ద ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఒకటి ఉంది ఆన్లైన్లో. ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేయొచ్చు. నెంబర్ కూడా ఇక్కడ ఉంది. కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నోట్స్ మాత్రం నేను టెలిగ్రామ్లో ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.